ఆఫీస్ కార్యాలయానికి డిఎంహెచ్ఓ గారు అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు రావడం జరిగింది. డెంగ్యూ ఉన్నది వర్షాకాలం కాబట్టి దోమల ద్వారా కలిగే వ్యాధులను నివారించడంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని తను ఏర్పాటు చేశారు. అందరికీ కూడా తెలుసు, మన వర్షాకాలం వస్తుంది. ఇంతకుముందు కూడా తను చెప్పినట్టు మన జిల్లాలో గత సంవత్సరం ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అందులో భాగంగా ఇప్పుడు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా వాళ్ళు చేద్దామని చెప్పారు. ఇందులో మన ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం చేస్తూ ప్రతి శుక్రవారం నాడు 4 వార్డులలో మన మెప్మా సహకారంతో, ఆశాలు ఏఎన్ఎంల సహకారంతో అందరం కూడా సమిష్టిగా కార్యాచరణ ప్రణాళికను చేసేసుకొని అక్కడ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసేస్తూ చేయడం వల్ల మనం సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని, డెంగ్యూ వ్యాధి అయినా సరే, మనకు దోమకాటు వల్ల వచ్చే ఇతర వ్యాధుల్ని, మలేరియా, చికెన్ గున్యా కూడా మనం నివారించిన వాళ్ళు అవుతాము. అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత బాధ్యత అనుకొని తమ ఇళ్లలో ఎలాంటి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే సామాజిక బాధ్యత ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మా ఇంట్లోనే పెరగదు, మిత్రుల ఇంట్లలో కూడా పెరిగి మన ఇంట్లో కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత సామాజికంగా మనందరిపైన కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. పత్రిక వాళ్ళు కూడా ఇలాంటి దానిలో ముందంజలో ఉంటారు. ఇప్పుడు కూడా మీరు కూడా మీ చొరవ తీసుకొని ప్రజల్ని జాగ్రత్త పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎప్పుడైనా మనము సాధ్యమైనంత వరకు ఏదైనా నివారించవచ్చు. వ్యక్తిగత బాధ్యత అనేది కూడా అన్నిట్లలో పోషిస్తుంది. మా సైడ్ నుంచి మేము చేయవలసిన అన్ని యాక్టివిటీస్ కూడా మేము డెఫినెట్గా చేస్తాం. ఫాగింగ్, యాంటీలార్వల్ స్ప్రే, క్లీనింగ్ చేయడం అన్నీ కూడా డెఫినెట్గా మున్సిపల్ తరఫున చేస్తాము. బట్ మనము ఒకరము చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే అది కాదు, అందరము అనుకుంటేనే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మా అందరికీ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండి, ఈరోజు నిజామాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గారు రాజు గారు, మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సార్ గారు మరియు నేను కలిసి ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం డెంగీ కేసులు మన జిల్లాలో ఎక్కువగా వచ్చాయి. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు భాగంగా మేము మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టుకుని లైన్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళకి సెన్సిటైజేషన్ చేసి ఈ కేసులు ఎక్కువ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటి మీద మేము చర్చించడం జరిగింది. యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అలాగే స్కూళ్ళల్లో కూడా, కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ మాసం డెంగీ మాసం, డెంగీకి వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి ప్రజల్లో విస్తృతంగా మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి పిఎస్సి, సిఎస్సి పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా, మీడియా మిత్రులు కూడా సహకారం చేసి ఈ విషయాల్ని ప్రజల వరకు చేర్చి ప్రజలు ఎక్కడికక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇంటి చుట్టూ కానీ, ఇంటి పైన కానీ, ఇంటి చుట్టూరా ఇట్లాంటి చెత్త చెదారం, అవసరం లేని సామాన్లన్నీ పెట్టుకొని వర్షం పడ్డప్పుడు దాంట్లో నీళ్లు కలెక్ట్ అయ్యి దోమలు పుట్టి డెంగీ రాకుండా జాగ్రత్తలు పడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్లు పెట్టుకోవడం జరిగిందండి. వాటి మీరందరూ కూడా సహకరించి దీన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మనకు డెంగ్యూ కేసులు పాజిటివ్ ఎక్కువ వచ్చిన దృష్ట్యా ఏమేమి నివారణ చర్యలు చేపట్టాలనేది మున్సిపాలిటీ వాళ్ళతో కలిసి సమన్వయం చేసుకుని ఈ నివారణ చర్యలు చేపట్టడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం 4 వార్డులలో ఈ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని, దాంతోపాటు ఇంట్లో మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఇంట్లో ఉన్న మురుగునీరుని క్లియర్ చేయడం, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్, ఫాగింగ్, ఇవన్నీ మెప్మా మరియు ఇలా ఆర్పీలు, మా ఏఎన్ఎంలు, ఆశాలు అందరూ కలిసి కంబైన్డ్గా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ చేసి ఈసారి డెంగ్యూ కేసును తగ్గించాలని మా ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మీరందరూ సహకరించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.